హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రజాశక్తి పేపర్లో స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ కంపెనీ గురించి ఒక వార్తను రాశారు. అంటే దీని చుట్టూ దాదాపు ఒక 3-4 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ, వార్తల్లో చర్చ, టీవీలలో చర్చ. ఏంటి ఇదంటే వాళ్ళు రాసింది మెట్టలతో స్నేహం విశాఖ ఉక్కుకు ద్రోహము. ఇది పక్కాగా ప్రజలు అనుకుంటున్న మాట. ప్రజాశక్తి ప్రజలు అనుకుంటున్న మాటను రాసింది. మెట్టలతో స్నేహాన్ని అద్భుతంగా చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ, ప్రభుత్వం, వాళ్ళ మీడియా. ఇక అదేదో అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే మారింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఆర్సెల్ఆర్ మెట్టల్ కంపెనీ శంకుస్థాపన చేసే వరకు ప్రజలకు అన్నమే దొరకలేదు. ఆర్సెల్ఆర్ మెట్టల వలన ఈరోజు అన్నం తినే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చింది. ఇక వాళ్ళ బతుకుదెరువు అంతా ఆర్సెల్ఆర్ మెట్టల పైనే ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు భవిష్యత్తు ఆర్సెల్ఆర్ మెట్టల చేతులు ఉందన్నట్టు చెప్తున్నారు. నేను తెచ్చినా అంటే నేను తెచ్చినా అంటున్నారు. అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు. నేనే తెచ్చింది, నా కృషి. ఏంటి మీ కృషి, ఏమొచ్చింది దానివల్ల అనేది సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ వాళ్ళు ఒక ప్రజల కోణంలో విశ్లేషణ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. దాంట్లో బాగానే ఒక వార్త రాశారు. ఏంటి ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, సరే ఆర్సెల్ఆర్ మెట్టల్ని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిండా, లోకేష్ గారా, చంద్రబాబు నాయుడు గారా, సరే ఎవరో ఒకళ్ళు తెచ్చారు. ఆ తెచ్చి ఆర్సెల్ఆర్ మెట్టల చేతిలో ఇక్కడున్న ప్రజల భూములు పెడుతున్నారు, ప్రభుత్వ ఆస్తులను పెడుతున్నారు, వాటర్ను పెడుతున్నారు, కరెంటును పెడుతున్నారు, మొత్తం రాయితీలు ఇస్తున్నారు. ఆయన ఉత్తగేమి రాలే, ఇక్కడ చేయడానికి ప్రజాసేవ కోసం రాలే. ఆర్సెల్ఆర్ మెట్టలు ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరించడానికి రాలే. ఆర్సెల్ఆర్ మెట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి రాలే. వ్యాపారస్తుడు వ్యాపారం చేయడానికే వస్తాడు. సరే ఆ వ్యాపారం చేసే ప్రాసెస్లో రాష్ట్రానికి కొంత ఆదాయం వస్తుంది, రాష్ట్రంలోని యువతకు కొంత ఉద్యోగాలు వస్తాయి. అది వాస్తవం. ఇక్కడే ఉంది 1,00,000 ఉద్యోగాలు అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు. అసలు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ 7.2 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తే దాంట్లో 15,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే విశాఖ స్టీలుకి ఉన్న ఎంప్లాయీస్ 15,000 అయితే, ఆర్సెల్ఆర్ మెటల్లో 8.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉంది వాళ్ళ టార్గెట్. అంటే 7.3కి 8.2కి ఎంత తేడా? ఒక 1.1 మిలియన్ టన్ను ఎక్కువ. ఇక్కడ 15,000 ఉంటే ఆడ ఒక 20,000 ఉంటుందేమో, ఒక టన్ను ఎక్కువ ఉంది కాబట్టి, 1 మిలియన్ టన్ను ఎక్కువ ఉంది. దానికి 1,00,000 ఉద్యోగాలంటే ఎట్లా నమ్మాలి ప్రజలు? ఏం చెప్తున్నారు మీరు? అసలు దేనికోసం ఈ అబద్ధాలు? దీని వెనక ఏముంది, లోగుట్టేంటి అసలు? మళ్ళీ దీంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేనంటే నేను తెచ్చిన అంటాడు. లోకేష్ గారు నా జూమ్ మీటింగ్ వల్లనే ఆదిత్య మెట్టలతో నేను ఒక అర్ధగంట సేపు నేను జూమ్ మీటింగ్ పెడితే వచ్చి పెట్టుబడులు పెట్టిండు. ఇంత అద్భుతాలు ఉన్నాయి మీ చేతిలో. ఎక్కడనో ఉన్న ఆర్సెల్ఆర్ మెటల్ను ఒక జూమ్ మీటింగ్లో అర్ధగంటలోనే కన్విన్స్ చేయగలిగితే, అంత సూత్రాలు, అంత సీక్రెట్ మీ దగ్గర ఉంటే, అసలు ఎక్కడున్న ప్రజల్ని పారిశ్రామికవేత్తలు చేయండి. ఇక్కడున్న ప్రజల్ని మీ మీ ప్రావీణ్యంతో, మీ ప్రతిభతోని చాలా అద్భుతంగా తీర్చిదిద్దండి. మీరు పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తారా, ప్రజల కోసం పనిచేస్తారా? అటు ప్రతిపక్ష పార్టీ, అటు అధికార పార్టీ, ఈ 2 పార్టీలు కూడా పారిశ్రామికవేత్తల కోణంలో పరిపాలన అందిస్తున్నట్టుంది. అంటే వాళ్ళ మాటలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పగానే చెప్పిండు, మేము పారిశ్రామిక అనుకూల పరిపాలిస్తున్నాం అనడం. అయిపోయా, ప్రజల అనుకూలం లేదు అందులో. ఇది ఇక్కడ కీలకమైనది అదే. ఇది ఎందుకు మరి ఆర్సెల్ఆర్ మెటల్ గురించి పదే పదే చెప్తున్నట్టే, ఈ ఆర్సెల్ఆర్ మెటల్తోని స్నేహం చేస్తున్నట్టే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ద్రోహం చేసినట్టు. కడప స్టీల్ ఫ్యాక్టరీని మర్చిపోవాలని మనం ఫిక్స్ అయ్యి ఉండాలి. ఇక అయిపోయింది, ఆర్సెల్ఆర్ మెటల్ వచ్చింది కాబట్టి ఏం చేయాల్సిన పని లేదు. కడప స్టీల్ ఉండదు, విశాఖ స్టీల్ ఉండదు. ఈ రెండింటిని చంపి ఆర్సెల్ఆర్ మెటల్కి జీవం పోస్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ వచ్చేది ఒరిగేది ఉండదు. పోయేది ఉంటుంది, భూములు పోతాయి, ఆస్తులు పోతాయి. వస్తే ఒక 15,000 ఉద్యోగాలు వస్తాయి. 1,00,000 ఉద్యోగాలు అనేది ఉత్తమాట. ఇది ఒక వార్త ప్రజాశక్తి ఇచ్చింది. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. అమరావతి కోసం అత్యవసర భేటీ, ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం. అమరావతి కోసం అత్యవసరంగా ఎందుకు భేటీ కావాలా? అమరావతి కొత్తగా వచ్చింది ఏమన్నా? అమరావతి 2014లో అనౌన్స్ అయింది. 2015 జనవరి నుంచి భూ సమీకరణ చేస్తున్నారు. 33,000 ఎకరాల ప్రజల భూమి, ఇంకొక 20,000 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు, సమీకరించి ఆడబెట్టారు. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. 2019 వరకు మీరు అధికారంలో ఉన్నారు.
2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత ఇది కాదు, ఇది ఒకటే కాదు, ఇది కేవలం లెజిస్లేటివ్ క్యాపిటల్ అవుతుంది, 3 రాష్ట్రాలు 3 రాజధానులకు మా సూత్రం అని చెప్పిండు. కథ అయిపోయింది, అక్కడ పక్కన పెట్టారు. ఈ 3 రాజధానులు అనే సూత్రం రావడానికి, 3 రాజధానులు అనే స్టాండు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చేసిన పనితీరు. వారు రాజధాని అమరావతి అని చెప్పి 53,000 ఎకరాలు సేకరిస్తున్నప్పుడు దానికి అసలు కేంద్రం నుంచి ఒక చట్టబద్ధత తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఫస్ట్ చట్టబద్ధత లేని రాజధాని కోసం భూ సమీకరణ అయితే చేశారు, దానికి చట్టబద్ధత తేలే. ఆ రోజు వారు తీసుకున్న నిర్ణయం వల్ల, వారి యొక్క అశ్రద్ధ వల్ల, అమరావతికి చట్టబద్ధత విషయంలో వారు అనుసరించిన విధానం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నారు. దాని కారణంగా 5 సంవత్సరాలు డిలే అయింది రాజధాని. అయిపోయిందా? మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన తర్వాతనే నేను చేసిన ఈ చిన్న తప్పిదం వల్ల 3 రాజధానులు అనే ఒక అంశం వచ్చింది, 5 సంవత్సరాలు నెగ్గిపోయినాం. ఇప్పుడు ఇమీడియట్లీ ఫస్ట్ మీటింగ్లోనే మనం అసెంబ్లీ సమావేశాల్లో ఒక తీర్మానం పెట్టి కేంద్రానికి పంపుదాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మీరు చట్టబద్ధంగా మేము ఒక ప్రపోజల్ చేసి పంపుతున్నాం, దానికి ఆమోదం తెలపండి అని పార్లమెంట్కి పంపారా? కేంద్రానికి పంపారా? ఎందుకు పంపలే? పంపకపోగా ఎందుకు మాట్లాడలే? ఎప్పుడు మాట్లాడుతున్నారు? అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులందరూ ఒక జేఏసీ ఏర్పడి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ఉద్యమం చేయడానికి పూనుకున్నాక దాంట్లో అనేక సమస్యలు, హామీలు అమలు, దాంతోపాటు చట్టబద్ధత. మొదటి పాయింట్ చట్టబద్ధతే. వాళ్ళు చెప్పేవారికి మీకు తెలియనాయి అంటే మీకు ఆలోచన కూడా రాలే. చట్టబద్ధత కావాలి, చట్టబద్ధత ఉంటే మళ్ళీ ఇంకో కొత్త ప్రభుత్వాలు వస్తే దాన్ని మార్చడానికి వీలు లేకుండా ఉంటుందని అమరావతిలో ఉన్న రైతులు మాట్లాడే వరకు మీరు మాట్లాడలే. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి రైతుల పక్షాన పోరాటం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దాంట్లో ఒక్కళ్ళు కూడా అమరావతి కోసం చట్టబద్ధత కావాలని అడగలేదు. అడిగితే చంద్రబాబు నాయుడు గారు లోగుట్టు బయటపడిద్దని, అసమర్థుడు ఆయనే కదా, అంటే అసమర్థత ఎప్పుడైతే బయటకు వద్దని దాన్ని అడగలేదు. ఇప్పుడు 20 నెలలు అయినా ఇప్పటికీ లేదు. 20 నెలల్లో చాలాసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, చాలాసార్లు క్యాబినెట్ తీర్మానాలు భేటీలు జరిగినాయి. ఈ చాలాసార్లు జరిగిన అసెంబ్లీలో కానీ క్యాబినెట్లో రాని అంశం ఇప్పుడు అత్యవసరంగా ఎందుకు వచ్చింది అంటున్నా ప్రజలు అనుకునేది. ఈ అత్యవసరంగా రావడానికి కారణం పిఎంఓ నుంచి నిన్న పిలుపు వచ్చిందట. మీరేదో అడిగారు కదా రాజధాని చట్టబద్ధత అని, మరి దానికి ఇది కావాల్సింది ఇవ్వకుండా నువ్వు అడిగితే ఎట్లా ఇస్తావు అన్నట. అప్పటిదాకా తెలవాలి వీళ్ళకి. ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ వచ్చే వరకు నిజంగానే మనం ఏదో పైపైన అడుగుతున్నాం కానీ మనకు లోపట్లేదు, ఇది కావాల్సిన ప్రాసెస్లో మనం వెళ్ళట్లేదు. పత్రికలు టీవీ ఛానల్ కోసం ఢిల్లీ పోయినప్పుడు నేను అడిగినా చెప్తున్నా తప్ప దానికి బై లా ప్రకారం ఏముండాలి? అసెంబ్లీ తీర్మానం ఉండాలి. ఇప్పుడు అత్యవసరం కారణం అది. ఈ అత్యవసరం వెనక అసమర్థత ఉంది, అత్యవసరం వెనక అశ్రద్ధ ఉంది. అమరావతి పైన మీకు ఏ పార్టీ అశ్రద్ధ, మీకు ఏ పార్టీ శ్రద్ధ ఉంది, ఏ పార్టీ సమర్థత ఉంది అనేది దీన్ని బట్టి అర్థమైంది. లేదంటే ఎప్పుడో కావాలి, ఈరోజు కావటం ఏంటి? రైట్. పోలవరానికి పూర్తి సహకారము, భూసేకరణ, R&R పరిహారాలకు నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. కాకపోతే ప్రాజెక్టు పూర్తవుతుందన్న విశ్వాసాన్ని ప్రజలకు కల్పించండి. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, జలశక్తి శాఖ కార్యదర్శి చెప్పినాడు పోలవరానికి పూర్తి సహకారం ఇస్తానన్నాడు. మరి ఎవరు వద్దన్నారు? మధ్యలో ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వద్దంటున్నారా? లేదు మాకు మీ పూర్తి సహకారం వద్దు, పైసలు ఇవ్వద్దు అంటున్నారా? ఇప్పుడు ఇచ్చాయని ఇస్తానంటే తీసుకున్నాయని రెడీగా ఉండే. ఎందుకు ఆగుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కల్పించట్లేదట. అసలు పోలవరం పూర్తయిద్దని ఒక నమ్మకాన్ని మీరు కల్పించండి ఫస్ట్ ప్రజలకి. అంటే దీని అర్థమైంది, ప్రజలను నమ్మట్లే. పోలవరం పూర్తయిద్దని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పదే చెప్తారు. 2027 వరకు పూర్తయిద్ది, పుష్కరాల వరకు పూర్తయిద్ది. ఇవన్నీ ఉత్తమ మాటలు అనేది కేంద్రానికి ఉన్న ఇంటెలిజెన్సీ నివేదికలను బట్టి అర్థమైనట్టుంది. వాళ్ళు ముందు ప్రజల్లో నమ్మకం కల్పించండి, తర్వాత మేము నమ్ముతాం అంటున్నారు. ప్రజల్లో 2014 నుంచి 19 వరకు పోలవరం విషయంలో నమ్మకం లేకనే, కేంద్రం నుంచి సహకారం లేక అది ఆడ ఆగిపోయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితుందా? 20 నెలలు అయి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి మీ ప్రభుత్వం ముందు నమ్మకం కల్పించండి, నమ్మకం లేదు ప్రజల్లో మీ పైన అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఏం చేస్తున్నారు? పోలవరం కోసం ఏమి ఇస్తుంది కేంద్రం, ఏం తెస్తున్నారు? ఏంటి డబుల్ ఇంజన్ సర్కార్లో ఒరిగింది వచ్చిందంటే ప్రజల్లో విశ్వాసం లేని పోలవరం, విశ్వాసం లేని అమరావతి నిర్మాణం. ఇది ఒక వార్త. రైట్. విద్యుత్ వినియోగదారులకు షాకులు లేవాక 16,000 కోట్ల లోటు భర్తీకి సర్కారు రెడీ అయిందట. ప్రజలపై విద్యుత్ ఛార్జీలు మోపేందుకు సర్కారు ససేమేర.
అంటే ఇది గమ్మత్తు ఉంటుంది. ఆంధ్రజ్యోతి రాసే వార్తలు ప్రజల్లో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపేందుకు సర్కార్ ససేమేరాట. అంటే ససేమేరా ఎప్పుడంటారు? ఎవరైనా పెంచాలని ఒత్తిడి చేస్తే లేదు మేము పెంచాం ససేమేరా అంటారు. ఎవరు ఒత్తిడి చేసింది ఇప్పటికి? ఇప్పుడు ప్రజలు ఒత్తిడి చేయరుగా, మా మా పైన ఛార్జీలు వేయండి అని అడగరు. మరి ఎవరు అడుగుతున్నది? ఎవరు? ససేమేరా అన్నది ఎవరు? ఈ ససేమేరా అనుకున్న లోగుట్టు ఏంటి? అంటే ఇది ఒక ఎలివేషన్ అన్నట్టు. చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచనండు. అసలు విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ ఉద్యమాల కాల్పుల అసలు ఆద్యుడే చంద్రబాబు నాయుడు గారే. బషీర్బాగ్ విద్యుత్ కాల్పులు ఎప్పుడు? 2004 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు ఉద్యమం జరిగితే, ఉద్యమంలో కాల్పులు జరిగితే చంపింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం. ఇప్పుడు ససేమేరా అంటున్నాడు. ససేమేరా వెనక వేరే శశబేషలు ఉన్నాయి, కథ ఉంది. ఆ కథ ఏంటంటే ఇప్పటికే ఒక 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి ఉన్నారు. ఇక పంచడానికి రకరకాల కారణాలు, సాకులు చెప్పారు. వైఎస్ఆర్సీపీ పాలన పాపమే ఇదని ఇది ఆంధ్రజ్యోతి రాసింది. ఆ పాలన పాపం పెంచిన దాఖలా అయ్యేడిపోయినాయి. మరి అది పెంచుడు కాదా? పెంచేవారికి పెంచి, వడ్డించేవాడికి వడ్డించి, ఎత్తాల్సిన బరువు నెత్తనెత్తి లేదు మేము ససేమేరా అంటున్నాం అంటే మళ్ళీ ఏదో కార్యక్రమం ఉంది, పెంచే కార్యక్రమం. దానికోసం ఇదంత కథ. చంద్రబాబు నాయుడు గారు వద్దనడు, కానీ ఎవరో పెంచినట్టు చేసే కార్యక్రమం అన్నట్టు. సాక్షి చూద్దాం. క్రెడిట్ చోరీ కాదు, క్రెడిట్ దోపిడీ. ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ కంపెనీని తామే తెచ్చినట్టు చంద్రబాబు బిల్డప్. అద్దంకి నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమావేశంలో వైఎస్ జగన్ మండిపాటు. 2022లో నా దావోస్ పర్యటనలో ఆదిత్య మెటల్తో చర్చలో అప్పట్లోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సూత్రప్రాయ అంగీకారం వచ్చింది. వీళ్ళిద్దరూ అటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు పోటీలు పడి నేనంటే నేను పారిశ్రామికవేత్తల కోసం పాటుపడ్డది, నేనంటే నేను ఎక్కువ పనిచేసిన పారిశ్రామికవేత్తలను తీసుకురావడానికి అని చెప్పి ప్రయత్నం చేస్తాను. ఇదే అంశం ప్రజల కోసమే అని చెప్పి ఇక నేనే తెచ్చిందంటే ప్రజలు మెచ్చుకుంటారు. ప్రజల కోసం పనిచేసేవాడు ప్రజానాయకుడు అవుతాడు. పారిశ్రామికవేత్తల కోసం పనిచేసేవాడు పారిశ్రామికవేత్తలకు నాయకుడు అవుతాడు. అందుకే ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో ఉండవు. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులే అప్పుల పాలు కావట్లేదు, రాష్ట్రం అప్పుల పాలు అవుతుంది. ఇగో ఇటువంటి వాళ్ళే నేను తెచ్చిన అంటాడు. 2022లో సూత్రప్రాయ అంగీకారం వచ్చిందంటే నా దావోస్ పర్యటనలో వచ్చింది. మరి 22లో దావోస్ పర్యటనలో సూత్రప్రాయ అంగీకారం వస్తే 23లో ఎందుకు కాలేదు, 24లో, 25లో, 26లో ఎందుకు కాలేదు, ఇప్పుడు ఎందుకు అయింది? ఎవరి కోసం మీ పాటు పడేది? ఎట్లా ఉండాలి ప్రజల కోసం పనిచేసే నాయకుడు అంటే? అటు చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మీరు ఆదానీలు, రైడన్లు లేదా ఆర్సెల్ఆర్ మెటల్ నేనంటే నేనని పోటీలు పడుతుండ్రు, క్రెడిట్ దోపిడీ అని, క్రెడిట్ చోరీ అని చెప్తున్నారు కదా. ఈ క్రెడిట్ ప్రజలకు చేసి ఉన్న దాంట్లో అయితే క్రెడిట్ అంటారు దాన్ని. అది హుందాతనం కూడా రాజకీయ నాయకుడికి. ప్రజలు గుర్తుపెట్టుకునే ప్రోగ్రామ్స్ చేయాలి. ప్రజలు గుర్తుపెట్టుకోవడమే కాదు, ప్రజల జీవితాలను మార్చాలా, సమాజ గతిని మార్చే స్కీమ్స్ కావాలి. ప్రజా జీవితాన్ని, సామాజిక పరిస్థితుల్ని మొత్తాన్ని మార్చే స్కీమ్స్ అది మైండ్లోంచి వస్తే అది ఆలోచన అంటే. అటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఆయన చేసిన పరిపాలనలో ఆరోగ్యశ్రీ అనేది, తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది, తర్వాత రేషన్ కార్డులు అనేది, ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు, ఇవి ప్రతి దరఖాస్తుదారుడికి అప్లై చేసిన ప్రతి అప్లికెంట్కి అర్హత ఉంటే ఇవ్వాల్సిందే. ఇక దాంట్లో మళ్ళీ డబ్బులు లేవు, కోతలు ఇవన్నీ లేవు. ఇప్పుడున్న గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి? ఏదో మనం ఎలక్షన్లో హామీ ఇచ్చినాం కాబట్టి ఒక 10వ పరకు వాళ్ళ ముఖాన్ని పడేయాలని ఇస్తున్నారు తప్ప నిజమైన అర్హులు మొత్తానికి ఇవ్వట్లే. ఇప్పుడు దాన్ని అంటారు క్రెడిట్ అంటే. అది క్రెడిట్. రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ, అందరికీ పెన్షన్ కానీ, అందరికీ రేషన్ కార్డు కానీ, అందరికీ ఇళ్ళు కానీ, ఇవి ఆ స్కీములు గుర్తు చేసుకుంటే వాళ్ళు గుర్తొస్తారు. ఇప్పుడున్న నాయకులు అవి చెప్పట్లేదు. నేను పారిశ్రామికవేత్తలకు భూములు ఎక్కువ ఇప్పించిన అంటే నేను ఎక్కువ ఇప్పించిన. దాని తర్వాత పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి, ఆయన పరిపాలనలో ఒక రైతులకు సంబంధించి నేను రైతు బంధు తెచ్చిన అన్నట్టు దాన్ని గుర్తుపెట్టుకుంటారు. అటువంటి ఒక వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే స్కీములు తెచ్చి నేను తెచ్చిన అని క్రెడిట్ చెప్పుకోవాలి తప్ప మీరు భూములు తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి ఇప్పి ఆ ప్రైవేట్ కంపెనీ నేనే తెచ్చిన అది క్రెడిట్ అంటే ఆ క్రెడిట్ కాదు, మన్ను కాదు. బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, క్వార్టర్ బాటిల్పై అదనంగా 50 రూపాయలు వసూలు చేస్తారట అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపుల పైన చంద్రబాబు నాయుడు గారు నేను బెల్ట్ తీస్తా, ఉక్కుపాదం మోపుతా అన్నాడు.
ఆ ఉక్కుపాదం ఎటుపోయిందో బెల్ట్ ఎటుపోయిందో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్వయంగా తిరువురు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసులు నిన్న సోషల్ మీడియాలో పెట్టిండు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులలో మందు అమ్ముతున్నారు, అది కూడా 50 రూపాయల క్వార్టర్ బాటిల్ పైన అదనంగా అని చెప్పి. మరి ఎడిపోయింది ఉక్కుపాదం, ఎడిపోయింది పవన్ కళ్యాణ్ గారు మార్పు రాజకీయాలు? మళ్ళీ అదే బెల్ట్ షాపులు, అదే దందా, ఈ 50 రూపాయల క్వార్టర్ బాటిల్ పైన అదనంగా ఎంఆర్పి కంటే అమ్ముతున్నారంటే ఈ 50 రూపాయలు ఏ చొక్కాలు, పచ్చ చొక్కాలు జేబులోకి పోతున్నాయా, ఎక్కడ పోతున్నాయి, ఏ అధికారుల జేబులోకి పోతున్నాయి? ఈ దందాన్ని ఆపలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఉందా? చంద్రబాబు నాయుడు గారు పదే పదే గంజాయి పైన ఉక్కు అంటాడు, డ్రగ్స్ పైన ఉక్కు అంటాడు, బెల్ట్ షాపుల పైన ఉక్కు అంటాడు. ఉక్కు అంటూనే ఉంటాడు. ఆ ఉక్కు ఉత్తుత్త మాటలే. నిజంగానే ఉక్కు అయితే గంజాయి దాగి 7 సంవత్సరాల బాలిక పైన అత్యాచారం చేసి హత్య చేస్తారు. డ్రగ్స్ ఎట్లా దొరుకుతున్నాయి, ముఠాలు ఎట్లా దొరుకుతున్నాయి, బెల్ట్ షాపులు ఎట్లా అమ్ముతున్నారు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? పరిపాలన పైన పట్టుందా? పట్టుంటే ఎందుకు జరుగుతుంది అనేది ఒక చర్చ. కొలకపూడి శ్రీనివాస్ అయితే బెల్ట్ షాపులలో విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతున్నారని ఒక వార్త, ఒక స్టేట్మెంటు సోషల్ మీడియాలో పెట్టిండు ఆయన. ఉత్తగా పెట్టలే మళ్ళా. ఆంధ్రప్రభ చూద్దాం. రాజధాని అమరావతి చట్టబద్ధత కేంద్రం సిద్ధం. పిఎంఓ నుంచి కూటమి ప్రభుత్వానికి సమాచారం, అసెంబ్లీ తీర్మానం పంపాలని సూచన. రాజధాని అమరావతి ఇప్పటికి వచ్చింది 11-12 సంవత్సరాలు అవుతుంటే ఇప్పుడు రాజధాని అమరావతి అని ఇప్పుడు చట్టంలోకి వస్తుంది. ఇప్పుడు వస్తే దాన్ని మార్చడానికి వీలు ఉండదు. ఇది ఎప్పుడో 2014-19 మధ్యలో చేసి ఉంటే ఈరోజు అమరావతి దిశ వేరే ఉండేది. అట్లా ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.